ఈరోజు మనం సేమియా మిల్ మేకర్ పులావ్ చేసుకుందాం. దానికి కావాల్సిన వస్తువులు సేమియా, షాజీరా, లవంగ, ఇలాచి, దాల్చిన చెక్క, మిల్ మేకర్, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఉప్పు, పసుపు, ఆనియన్, కాజు మరియు బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండిలో ఆయిల్ పోసి ఆయిల్ వేడయ్యాక దాంట్లో షాజీరా, దాల్చిన చెక్క, లవంగ మరియు ఇలాచీ వేసుకొని కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. తర్వాత దాంట్లో ఆనియన్ వేసుకొని ఆనియన్ కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దాంట్లో కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. సైడ్లో మిల్ మేకర్ వేడి వాటర్లో వేసి దాన్ని ఒక 5 minutes నానబెట్టినాక ఒక బౌల్ తీసుకొని వాటర్ మొత్తం పిండాలి. మిల్ మేకర్లో వాటర్ ఉండొద్దు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. పచ్చివాసన పోయినాక కాజు, పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. తర్వాత మనం పిండుకొని పెట్టుకున్న మిల్ మేకర్ని దాంట్లో వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సేమియా వేసుకోవాలి. సేమియాని కూడా మిల్ మేకర్తోని బాగా మిక్స్ అయ్యేలా చేయాలి. తర్వాత ఇప్పుడు 1 కప్ సేమియాకి 1 కప్పున్నర వాటర్ పోయాలి. తర్వాత దాన్ని మిక్స్ చేసి దాంట్లో కొంచెం ఉప్పు వేయాలి మీ టేస్ట్కి ప్రకారం. తర్వాత కలుపుకున్నాక క్యాప్ పెట్టేసేయాలి. 5 minutes అయినాక మన వేడి టేస్టీ సేమియా పులావ్ రెడీ అయింది. ఇప్పుడు ఈ వేడి సేమియా పులావ్ని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఆస్వాదించుకుంటా తినండి.